హాయ్ గైస్, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఏంటి అక్క కెటిల్ కొత్తది పట్టుకొచ్చింది, మళ్ళీ ఏం ప్రయోగం చేస్తుందని అనుకుంటున్నారా? ఎస్, మీ గెస్ అయితే రైతే. ఒక ప్రయోగం అయితే చేయబోతున్నా, చేసేస్తాడట. అందరికి తెలిసిందే, అదొక స్వీట్ అన్నమాట. సో ఇది నా కొత్త కెటిల్. ఇది రౌండ్ కెటిల్ కదా, సో ఇది ప్రెస్టేజ్ కంపెనీ అనమాట. అండ్ ఆల్సో దీనికి ఇక్కడ ఆఫ్ లో హై మాక్సిమం అని చెప్పేసి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హాస్టలర్స్ ఆల్సో. సో దీంట్లో అయితే నేను కొత్త ఐటమ్ ఇప్పుడు నేను చేయబోతున్నా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో 1 సెకండ్, వెల్కమ్ బ్యాక్ టు స్వదేశీ వ్లాగ్స్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం ఫస్ట్ ఏసోది లేకుండా ఏ లేటు లేకుండా మనం అయితే ఫస్ట్ రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ మనం కుక్ చేసే కన్నా ముందు రెసిపీ ఏంటనేది నేను చెప్తాను మీకు, అండ్ అందులోకి ఏమేమి కావాలో కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ రెసిపీ కన్నా ముందు అందులో ఏమేమి వాడతామో చూపిస్తాను మీకు. ఇదేంటి? బ్రెడ్. సో బ్రెడ్ అనగానే మీకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యే స్వీట్ ఏదో కామెంట్స్ లో అయితే నాకు చెప్పండి. సో నేనైతే ఫస్ట్ బ్రెడ్ తీసుకున్నాను, ఒక 4 to 5 స్లైసెస్ అయితే తీసుకుంటున్నాను నేను. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి షుగర్. ఇది ఎంత క్వాలిటీ తీసుకోవాలి నేను చెప్తాను. అండ్ ఆల్సో ఆయిల్ అండ్ గీ. ఇది వచ్చేసి ఆయిల్. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గీ అనమాట. ఏంటి కాఫీ కప్ చూపించి గీ అంటే ఏంటి అనుకుంటున్నారా? లేదు, ఇందులో అయితే గీ ఉంది. సో లాస్ట్ టైం ఒక లాగ్ చేశాను కదా, ఒకటేయడానికి ఇంటికి వెళ్ళానని చెప్పేసి. అందులో మా అమ్మగారు అయితే నా కోసం పచ్చళ్ళు నెయ్యి పంపించారు కదా, సో నేను అయితే ఆ నెయ్యి వాడుతున్నాను. సో ఇవన్నీ ఐటమ్స్. సో ఇంకా ఇందులో జీడిపప్పు, కిస్మిస్, ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నాకైతే అవైలబిలిటీ లేదు కాబట్టి నేనైతే వాడట్లేదు అనమాట. ఇందులోకి జస్ట్ సింపుల్ గా ఉన్న ఐటమ్స్ తో హాస్టలర్స్ ఎలా స్వీట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు. అండ్ ఆల్సో మళ్ళీ స్టాండ్ అయితే కల్పిస్తాను. సో ఇప్పుడైతే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు ఏంటంటే, సో ఇవైతే తీసుకున్నాం కదా. సో ఎవరైనా ఇంతకు ముందు వీడియో చూడకపోయి ఉంటే కింద అయితే లింక్ అయితే నేను ఇస్తాను డిస్క్రిప్షన్ లో. ఆ లింక్ ని ట్యాప్ చేయండి, ఇంతకు ముందు వీడియో కూడా చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే నేనైతే ఈ రౌండ్ కెటిల్ అయితే తీసుకున్నాను. నార్మల్ కెటిల్స్ అయితే అంత బాగా రాదు, అసలు రాదు. సో నేనైతే ఈ రౌండ్ కెటిల్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే పెట్టేసా దీని మీద. సో ఫస్ట్ మనము గీ తీసుకుందాము అండ్ ఆయిల్ కూడా. ఈ రెండు మిక్స్ చేసి వేట్ చేసేసిన తర్వాత బ్రెడ్ అనేది అందులో వేపాలి. సో ఫస్ట్ బ్రెడ్ అనేది కట్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ మనం బ్రెడ్ అనేది కట్ చేసేద్దాము. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కాలు తగిలితే బ్రెడ్ మెత్తగా అయిపోద్ది కదా, సో నెక్స్ట్ మళ్ళీ వాడుకోవచ్చు. సో గైస్ 4 pieces. సో దీన్ని అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు మనము. సో మనము దీన్ని ఏం చేస్తామంటే సైడ్స్ తీసేసి ఓన్లీ లోపల ఉన్న దాన్ని మాత్రమే వేయించుకోవాలి. సారీ. అందుకే ఎప్పుడైనా ఇంట్లో మదర్స్ చేస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళి వంటలు చేస్తే తెలుస్తుంది ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి అనేది. లేకపోతే ఇలా వేడిస్తుంది. ఈ పీసెస్ వేస్ట్ చేయద్దు, లాస్ట్ ఏం చేయాలో నేను చెప్తా. సో అలాగే 4 pieces ని కట్ చేసుకుందాం. ఇవే తగ్గించుకుంటే మంచి. సో దిస్ ఇస్ రైస్, చూపిస్తాను మీకు. సో ఇది ఉంది కదా, కనిపిస్తుందా? ఓకే. సో ఇదైతే బ్రెడ్ పీసెస్ అండ్ ఇది స్లైడ్స్ అనమాట. ఇలాగా కట్ చేసుకుని పెట్టేసుకుని దాని తర్వాత ఏం చేయాలంటే, ఈ కెటిల్ ఉంది కదా, కెటిల్లో ఫస్ట్ మనం ఆయిల్ కానీ గీ కానీ వేసుకుని వేపేద్దాం. నేనైతే గీ వేసుకుంటాను. సో కొంతమందికి గీ అంటే నచ్చదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లో మరీ అంత ఫ్రై అవ్వదు కాబట్టి నేను లైట్గా ఫ్రై చేసుకుంటా, ఏదైనా తినేది కాబట్టి. ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు నాకైతే. కానీ ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే డీప్ ఫ్రై చేసుకోండి. అంటే కొంచెం ఇది బ్రెడ్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం అయితే నెయ్యి వేసుకుందాం ఇందులో. ఇది ఇంకా ఆన్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను లైట్గా. సో అది కరిగిపోయాక కొంచెం వేడెక్కిన తర్వాత మనం బ్రెడ్ పీసెస్ వేసుకోండి. సో నేను ఒక్కొక్క బ్రెడ్ పీస్ వేసుకుంటున్నా, ఒకేసారి అన్నీ వేసుకున్నాం అప్పుడు. సో ఇదైతే ఫస్ట్ ఇదే కదా నాకు తెలుసు కదా.
కొంచెం బ్రెడ్ బ్రౌన్ కలర్లో వేపుకోండి. ఈ కెట్లో అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆగదు కాబట్టి నేను లైట్గా వేపుకుంటున్నా. ఇంట్లో చేసుకున్న వాళ్ళు అయితే అలా చేసుకోండి. ఇది ఇలా వేడెక్కాక ఆయిల్ వేడిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ హైలో ఇది కూడా మార్చుకోవచ్చు అనమాట. చూడండి ఒక సైడ్ అయితే ఇది బ్రౌన్ కలర్లో వచ్చింది, నాకు చూపిస్తా. ఇలాగా మొత్తం 2 sides బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. ఒక సైడ్ అయ్యింది ఇది. సో ఇది ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇది సో ఇక్కడికి మనము షుగర్ తీసుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో ఇప్పుడైతే నేను వాటర్ తీసుకుంటున్నా. వాటర్ అయితే ఇందులో వేసేద్దాం. సో వాటర్ మరిగిన తర్వాత షుగర్ కూడా వేసుకుందాము. సో చూడండి ఇప్పుడు ఇదైతే ఆన్ అయిపోయింది కదా. సో వాటర్ అయితే ఇప్పుడు మరగాలన్నమాట. మరిగిన దాంట్లో షుగర్ వేద్దాము. ఆ షుగర్ కలిపిన తర్వాత అది పాకం కింద అవుతుంది కదా. పాకంలో ఈ బ్రెడ్ అనేది యాడ్ చేసేయడమే. చూడండి ఇప్పుడు ఈ స్పూన్తో కొంచెం, అది చిన్నది కాదు, ఇది కొంచెం పెద్ద స్పూన్తో నేను షుగర్ అయితే తీసుకుంటున్నా. సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవడమే. నాకైతే క్వాలిటీ తెలియదు కాబట్టి ఎన్ని స్పూన్స్ వేయాలో. నేను 2.5 spoons వేసాను ఇందులో అయితే. ఇది ఇప్పుడు కరగాలన్నమాట. చూడండి గైస్, ఇలా తిప్పుతూ అంటే చేయగలుగుతుంది, అందుకే తిప్పకూడదు. అది మరిగే లోపల ఈ వాటర్ బాటిల్ అయిపోయినా ఉంది. నిన్న ఆపింది ఎవరమ్మా? కొంచెం ఇటు అయిపోయి అమ్మా. ఇప్పుడైతే ఇది కొంచెం దగ్గరికి అయితే అయిపోయింది, పానకం టైప్లో. ఇంకొంచెం మరిగిస్తే సరిపోద్ది. సో ఇప్పుడైతే నేను బ్రెడ్స్ అయితే యాడ్ చేసేస్తాను. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేద్దాం. చెయ్యి మాత్రం కాల్చుకోకండి. మిల్క్ యాడ్ చేద్దాం. ఈ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఐ థింక్ ఇది సరిపోతుంది అని అనుకుంటున్నా. యా సరిపోద్ది. సో మీ దగ్గర ఏమీ లేనప్పుడు బ్రెడ్ ఒకటే షుగర్ ఒకటే ఉంది అనుకున్నప్పుడు ఇలా స్వీట్ చేసుకుని హాస్టల్ అయితే తినచ్చు. సో నా రెసిపీ అయితే కింద మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో ఇదైతే ఇప్పుడు మనకి అయిపోయింది. సో ఇది ఎందుకు బ్రెడ్ హల్వా ఏంటి వైట్ కలర్ లో ఉందని అనుకోకండి, ఎందుకంటే మనం బ్రెడ్ ఫుల్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపలేదు కాబట్టి. సో ఇది వైట్ కలర్ లో అయితే ఉంది. సో లాస్ట్ లో మిల్క్ అయితే యాడ్ చేసాము. మీరు కావాలంటే జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఓకే, రెడీ అయిపోయింది కదా. నేనైతే ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను. టేస్ట్ అయితే మా ఫ్రెండ్ చూస్తుంది ఎలా వచ్చిందో. కొంచెం ఉదుకో. తన ఫేస్ అయితే చూపించేస్తాను కాబట్టి తన వాయిస్ మాత్రం వినిపిస్తుంది. ఎలా వచ్చింది? బాగుందా? స్వీట్ అంతా సరిపోయింది. నిన్ను చూసాం మీకు కూడా తినాలనిపిస్తే చేసుకుంటున్నాను. నిన్నైతే తెచ్చి చూపించలేను కాబట్టి. సో చూడండి, నిన్ను కూడా టేస్ట్ చేస్తా. ఫస్ట్ ప్రయోగం అయితే నా ఫ్రెండ్ మీద చేశాను. నేను ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే డెకరేషన్ యూస్ చేస్తా. సో ఇలాగా శివుడికి 3 నామాలు ఉన్నట్టు మనం దీనికి 3 నామాలు పెడదాం. సో ఫైనల్ అవుట్పుట్ ఇది హియర్. మీకు చూపించాలా? అప్పుడే అయిపోయింది, తినేసాం.
మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా కొట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. బాయ్.